ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అంచేత ఈ వారం ముఖ్యంగా మీరు కొత్త పనులు ప్రారంభం చేసినా, లేదా కొత్తగా ఏదైనా ఆదాయ మార్గాలు అన్వేషించుకున్నా, లేదా కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా, ఇన్సూరెన్సులు కట్టినా, భూములు, గృహాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతుంది కాబట్టి అమ్మి కొనేటటువంటి వ్యవహారాలను కూడా మీకు ఈ వారం సజావుగా సాగుతాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులన్నీ కూడా మీకు ఎదురుకు వెళతాయి. అలాగే ఖర్చులని అదుపులో పెట్టుకోవడంతో పాటుగా రుణాలు తగ్గించుకోవడము, కొత్త రుణాలతోటి అనేక రకాల పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోవడము, వ్యాపార పరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ అనేక రకాల మార్గాలు అన్వేషించుకుని ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఖర్చులని అదుపులో పెట్టుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము, లేదా ఎప్పటి నుంచో మీరు చూస్తున్నటువంటి వాటిలో ఉద్యోగాలు రావడాలు, మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీరు ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేదా కొత్త ప్రాజెక్ట్ వరకు ఏదైనా ప్రారంభం చేద్దాం అనుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే అనేక రకాల సమస్యలు కానీ, వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, అనేక రకాల మాట పట్టింపులు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గి అందరితోటి మైత్రి, విడిపోయిన వాళ్ళు కలవడము, శత్రువులు తగ్గడంతో పాటుగా శత్రువులు మిత్రులుగా అయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఇప్పటిదాకా మీరు ఏదైతే ఆన్లైన్ షాపింగ్లు చేశారో, లేకపోతే ఏదైతే వస్తువులు కొన్నారో వాటి పట్ల అవగాహన, అలాగే కొత్త వస్తువుల పట్ల ఆసక్తి, కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్త ప్రాంతాలు తిరగడంతో పాటుగా శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు, శారీరకపరమైన కలయికలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాయామం పట్ల ఆసక్తి, మెడిటేషను, ధ్యానము చేయడము, యోగా చేయడంతో పాటుగా ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల మీకు చక్కని ఆరోగ్యం కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలని సరిదిద్దుకోగలుగుతారని చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ వారం అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారపరంగా రుణాలు మంజూరయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. పర్మనెంట్ కానీ గ్రీన్ కార్డులు కానీ వచ్చే అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, చార్ధామ్ యాత్రలు, లేకపోతే కనుక అనేక రకాల ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఆగిపోయిన వివాహాలు అదనంగా జరిగే అవకాశాలు, వివాహపరంగా శుభవార్త వినే అవకాశాలు, లేదా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నా కూడా వివాహపరంగా అభివృద్ధి కనపడుతోంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, ట్రీట్మెంట్ చేయించుకునే వారికి సంతాన యోగ్యత, అలాగే శుభవార్త వినే అవకాశాలు, అలాగే సంతానంతో కలిసి ప్రయాణాలు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే అపార్థాలు చాలా శాతం తగ్గి కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల లైఫ్ స్టైల్ పరమైనటువంటి ఈ యొక్క సమస్యలు అంటే కనుక మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకొని తప్పులు సరిదిద్దుకుని ఒక క్రమశిక్షణతోటి సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం లాంటి చేసినట్లయితే ఈ వారం మీకు విశేషమైనటువంటి అనుకూలత కనపడుతోంది. రాజకీయ నాయకులకి అనేక రకాల వ్యక్తుల పట్ల మీకు అవగాహన బాగా పెరుగుతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా తుంచాలో, రాజకీయపరంగా ఎలాంటి చదరంగా వాడాలో మీకు బాగా తెలుస్తుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఆదాయ వృద్ధి కనపడుతోంది. అలాగే మీరు అనుకున్నటువంటి ఏవైతే ప్రాజెక్టులోనే అవన్నీ కూడా మీరు ముందడుగు వేసే అవకాశం కనపడుతోంది. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కలవడం, గొడవలు తగ్గడం, అన్యోన్యతలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలతో పాటుగా కుటుంబపరమైనటువంటి సభ్యులతో కూడా ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. అలాగే విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే విద్యార్థులు కూడా అనేక రకాల చదువుల పట్ల ఆసక్తితో పాటుగా కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి బాగుందని చెప్పొచ్చు. ఆల్రెడీ కోర్సులు జాయిన్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్యా అవకాశాలు, అలాగే కొత్త కాలేజీల్లో కానీ కొత్త స్కూళ్ళలో కానీ సీట్లు సంపాదించుకోవడం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు, అనుకూలతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే విద్యపరంగా ఒక నిర్ణయం తీసుకుని ఒక గోల్ పెట్టుకుని ఎదురుకు వెళ్తే మీ విద్యార్థులందరూ కూడా ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకున్నట్లయితే కనుక ఇంకా మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ